నేను 8 అవర్స్ ఎగ్జామ్ ముందు పడుకుంటేనే నేను ఎగ్జామ్ బాగా రాయగలను నెక్స్ట్ డే అనేది మీరు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు, సపోజ్ మీరు ఒక ఏదైనా కారణాల వల్ల పడుకోలేకపోతే చాలా మంది జాబ్స్ కూడా చేసుకొని చదువుకుంటారు. అవునవును. ఇప్పుడు వాళ్ళు నైట్ డ్యూటీకెళ్తారు. హ్మ్. ఇప్పుడు ఎంఎన్‌సి కంపెనీస్ అంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉంటది. సో, ఏమనుకుంటారు సరే పర్లేదులే మనం పడుకోకపోయినా నాకు మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కదా! నేను ఎగ్జామ్ రాసొచ్చి నేను పడుకుంటా అని చెప్పి అనుకుంటారు. హ్మ్. కానీ వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తారు జాబ్ రాకముందు హ్మ్. ట్రిగ్గర్ పెట్టుకున్నారు. అవును. తెలియకుండా చిన్నప్పుడు పేరెంట్స్ చెప్పుండొచ్చు, టీచర్స్ చెప్పుండొచ్చు. ఇదొక అవును. ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు ఆ విషయాన్ని జనరల్‌గా మర్చిపోయారు. మనం గూడా స్టూడెంట్స్‌కి చెప్తుంటాం. చెప్తాం. వాళ్ళు విషయాన్ని మర్చిపోయారాళ్ళు. ఆ! కానీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోరే ఉంది. ఆ! సబ్‌కాన్షియస్ మైండ్‌లో మీరు అనుకున్న ప్రతిదీ అది మీ కోరికలాగా, మీ విష్ లాగా దాన్ని దగ్గర పెట్టుకొని ఆ టైంకి ట్రిగ్గర్ అయ్యేటట్టు చేస్తదది. ఓకే. ఓకే. అంతే. సో, ఇవన్నీ ముందే అంటే మైండ్‌ని మనం అట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలి. చేసుకోవాలి. దానికి కొన్ని ఆ! టెక్నిక్స్ ఉంటాయి. చేసుకోవాలి. ఇప్పుడు మనకెలాగా మనకు తెలియకుండా మైండ్‌లో మనకి నచ్చనివి కొన్ని ప్రోగ్రామ్స్ మైండ్‌లో ఆటోమేటిక్‌గా నడుస్తున్నాయో, హ్మ్. మనకు కావాలని దాన్ని కూడా మనం ప్రోగ్రామ్ చేసుకొని దాన్ని అలా పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో ఇప్పుడు నేను పడుకుంటేనే 8 అవర్స్ పడుకుంటేనే నెక్స్ట్ డే ఎగ్జామ్ రాయగలను అన్నదాన్ని అతను చేయలేకపోతున్నాడు అనుకుందాం మనం. హ్మ్. ఇప్పుడు అతనికి జాబ్ వచ్చేసింది. మంచి ఎంఎన్‌సి కంపెనీలో జాబ్ వచ్చి నెలకు రూ. 1,00,000 సాలరీ. అతను వదులుకోదలుచుకోలేదు. జాబ్ వెళ్దాను అవును. ఎగ్జామ్ రాయాలనుకుంటాడు. మీరన్నట్టు యూపీఎస్‌సి దాని గురించి అటెంప్ట్స్ చేస్తున్నాడు. చాలా మంది కానీ చేస్తుంటారు. అతనికి తెలియక ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు. హ్మ్. నేను పడుకొని 8 అవర్స్ పడుకున్న తర్వాత ఎగ్జామ్ రాస్తానని. మంచిగా రాస్తానని. అవును. ఇప్పుడు అతనికి తెలియకుండానే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు హ్మ్. నా దగ్గరకొచ్చారు. నేను హిప్నోథెరపీ నా దగ్గరకొచ్చి సార్ నా ప్రాబ్లమ్ ఇది ఇలా ఉంది, ఇలా ఉంది. ఇప్పుడు హ్మ్. నేను అతన్ని కాన్షియస్‌గా నన్ను క్వెషన్ చేసినప్పుడు అతను నాకు ఆన్సర్ చెప్తాడు. అవును. ఇలా, ఇలా ఉందని. ఇప్పుడు తర్వాత మేమేం చేస్తాం మేము? మాకు ఎగ్జాక్ట్‌గా అంటే అతనికి మాకొచ్చే సబ్జెక్ట్స్, క్లయింట్స్ వాళ్ళకి చెప్పడానికి మేము ఒక హాఫ్ అన్ అవర్ మేము టైమ్ ఇస్తాం. హ్మ్. వాళ్ళెంత చెప్పాలో మొత్తం చెప్పేస్తాం. తర్వాత ఓకే. ఒక 15 మినిట్స్ మా సెట్ ఆఫ్ క్వెషన్స్ మేము అడుగుతాం. ఓకే. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లోంచి. ఓకే. అంటే మీకు చిన్నప్పుడు ఎలా ఉంది? ఫాదర్, మదర్ ఎలా ఉండే? వాళ్ళ అప్బ్రింగింగ్ ఎలా ఉంది? టీచర్స్‌ది మీకు ఎలా ఉందంటే మేము క్వెషన్ చేసినప్పుడు కూడా మాకు అక్కడ కూడా ఆన్సర్ రాకపోతే మేమేం చేస్తామంటే ఆ సబ్జెక్ట్‌ని మేము రిలాక్సేషన్‌లో తీసుకొనెళ్ళి ఓకే. కాన్షియస్ మైండ్ పడుకోబెట్టి సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడుగుతాం. క్వెషన్ అడుగుతాం. ఓకే. ఇతను దాంట్లో ఎందుకు ప్రోగ్రామ్ అయితే ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు? ఏంటి అంటే ఆళ్ళకి తెలీదు. హ్మ్. ఒకప్పుడు సరే నేను చిన్నప్పుడు నేను ఇలా ఇలా అనుకున్నాను. ఇలా నాకు హ్మ్. చెప్పారు. నేను ఇదే మైండ్‌లో ఇదే కరెక్ట్ అనుకోని నేను అలాగా పదే పదే అందరితో నేను చెప్పేటోడిని. ఆ! అని వాళ్ళకి తెలియకుండానే సబ్‌కాన్షియస్‌గా ఆన్సర్ వస్తది. ఓకే. అప్పుడు ఒరిజినల్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వస్తది. అప్పుడు ఓకే. మాకు ఓకే. ఫైన్. యాక్చువల్ ప్రాబ్లమ్ ఇది రూట్ కాజ్ ఇది. హ్మ్. అంటే మేమేం చేస్తామంటే ఇప్పుడు మళ్ళీ మొత్తాన్ని మేము బయటికి తీసుకొచ్చి మీ సబ్‌కాన్షియస్ మైండ్ మాకొచ్చే ఆన్సర్ ఇదండి. డూ యూ వాంట్ టు చేంజ్ ఇట్? ఓకే. అని మేము వాళ్ళ పర్మిషన్, వాళ్ళ అప్రూవల్ తీసుకున్నాక యెస్ సార్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ అన్నప్పుడు మళ్ళీ మేము అతన్ని ప్రొసీడ్ ట్రాన్స్‌లో అయిపోతుంది. తీసుకొనెళ్ళి ఆ పాత ప్రోగ్రామ్‌ని తీసేసుకొని హ్మ్. అక్కడేం చేస్తామంటే మీకు ఎటువంటి కండిషన్ లేకుండా మీరు హ్మ్. పడుకున్నా, పడుకోకపోయినా మీకున్న హై ఐక్యూ ప్రకారం మీరు ఎగ్జామ్‌ని రాస్తున్నారు, బాగా రాస్తున్నారు, సక్సెస్ వస్తుంది అని హ్మ్. మేము ప్రోగ్రామ్‌ని మార్చేస్తాం. ఓకే. ఓకే.